నీవే నా విడుదలంటూ మనందరం కలిసి ఆ గొప్ప దేవుని మహింపరుద్దాం. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. ఒకసారి అందరం చేతుల పైకి చెప్తామా? నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా చెప్తాం, నీవే నా, నీవే నా విడుదల. యేసేనా, యేసేనా రక్షణ, యేసేనా స్వస్థత, యేసేనా విడుదల. బిగిరి చెప్దామా? యేసేనా, యేసేనా స్వస్థత, యేసేనా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడికొని ఆడే. నీవే నా రక్షణ, నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. ఛాయలు తొలగించి కరుణ చూపితివి. పాప ఊబిలో నుండి పాడదమ్మ పైకి లేపేవయ్యా. మరణ ఛాయలు తొలగించి కరుణ చూపితివి. నీ వైపే చూస్తూ నీతోనే నడుస్తూ నీ దరికి చేరేదా యేసు. నీ వైపే చూస్తూ నీతోనే నడుస్తూ నీ దరికి చేరేదా యేసు. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా.
జీవజలము నీవే, నీదు నామమే శక్తి, లేదు ఇలలో సాటి. జీవహారము నీవే, జీవజలము నీవే, నీదు నామమే శక్తి, లేదు ఇలలో సాటి. ప్రతి మోకాలొంగును, ప్రతి నాలుక ఒప్పును, యేసు రాజా నీ ఎదుట. ప్రతి మోకాలొంగును, ప్రతి నాలుక ఒప్పును, యేసు రాజా నీ. శబ్దం. నీవే నా రక్షణ, నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో ఆడికుని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడుకుని ఆడేదా. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా పాడదామా, స్వరాలు చెప్దామా. స్వస్థత నీవే, రక్షణ నీవే, నా విడుదల నీవే. నీవే నా చెప్తా, నీవే నా, నీవే నా విడుదల, నీవే నా రక్షణ. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెద. హల్లెలూయా, హల్లెలూయా, యెహోవా రఫా, హల్లెలూయా. శబ్దం. యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్, హల్లెలూయా, యెహోవా రఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్. ఉత్సాహగానం చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామము. అందరం చెప్దాం ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ గణపరచెదము మన యేసయ్య నామమును. చేతులు. హల్లెలూయా, హల్లెలూయా, యెహోవా రఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్, హల్లెలూయా, యెహోవా రఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, హల్లెలూయా, యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం. అందరం బిగ్గరగా స్వరాలెత్తి హల్లెలూయా, హల్లెలూయా, యెహోవా రఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్, హల్లెలూయా. ఆయన యెహోవా రఫా, స్వస్థపరిచే గొప్ప దేవుడు. యెహోవా షాలోమ్, హల్లెలూయా, హల్లెలూయా, యెహోవా షాలోమ్.
ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. పాడదామా? హల్లెలూయా! బిగ్గరగా అందరం స్వరాలెత్తి యెహోవా షమ్మా. హల్లెలూయా! యెహోవా రఫా. హల్లెలూయా! యెహోవా షమ్మా. హల్లెలూయా! యెహోవా ఈరే. హల్లెలూయా! యెహోవా షాలోమ్. హల్లెలూయా! యెహోవా రఫా. హల్లెలూయా! చిత్తని మాట యెహోవా షమ్మా. యెహోవా ఈరే. హల్లెలూయా! యెహోవా షాలోమ్. హల్లెలూయా! యెహోవా రఫా. హల్లెలూయా! యెహోవా షమ్మా. హల్లెలూయా! యెహోవా ఈరే. హల్లెలూయా! యెహోవా షాలోమ్. సరే అందరం చేతులెత్తి చెప్తామా? నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా. ఆయన యెహోవా రఫా, స్వస్థపరిచే గొప్ప దేవునికి చెప్దాం. నీవేనా, నీవేనా విడుదల. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగు గాక. గ్లోరీ టు గాడ్. అయిపోయాను. చిన్న వాక్య భాగం చదువుతాను. కీర్తనల గ్రంథం 32వ కీర్తన అందరికి కూడా తెలిసినటువంటిదే. హల్లెలూయా! ఈ యొక్క లెంట్ డేస్ అంటే ఈ ప్రభువు శ్రమ పొందినటువంటి ఈ దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే హల్లెలూయా, ప్రభు ఆయన మానవ జాతిని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మనం దేనిని పోగొట్టుకున్నారో, మనిషి జాతి దేనిని పోగొట్టుకున్నారో దానంతా కూడా దేవుడు తిరిగి తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి తీసుకొని వచ్చాడు. ఆయన చేసినటువంటి ఆ సిలువ కార్యాన్ని మనం అర్థము చేసుకుంటే, మనకు అర్థము చేసుకోవడం కంటే మంత్రాలు చదివితే లైవ్ లేదు ఇవాళ. ఓకే, అందుకని నేను ఏదైనా మాట్లాడినా పర్వాలేదు. ఓకే ఓకే మంత్రాలు చదవడం మనకేముంటుంది, ఇష్టం ఉంటుంది. అంటే అంటే మైండ్ పెట్టడం అనేటువంటిది చాలామందికి ఇష్టము ఉండదు. కానీ ఆచార సంబంధంగా మంత్రం చదివినట్టు ఏదైనా చదివితే మనకి ఎట్లా ఉంటుందంటే అబ్బా ఎంత బాగుందన్నట్లు అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని దేవుడు ఇంత పెద్ద పుస్తకాన్ని దేవుడు ఇచ్చారంటే ఎంత పెద్ద పుస్తకం. నా దాంట్లో తెలుగు ఇంగ్లీష్ ఉంది కానీ ఇంకా పెద్దగా ఉంది. ఓకే, మీ బైబిల్ మీరు కొంచెం చిన్నగానే ఉంటాయి. దేవుడు ఇంత పెద్ద పుస్తకాన్ని ఇచ్చారంటే దేవుడు ఎందుకు ఇచ్చారు పుస్తకాన్ని ఎందుకు ఇచ్చాడు? చదవడానికి ఇచ్చాడు. చదవటం అంటే చదివి దాన్ని ఏం చేయాలి? మనం చదివి దాన్ని అర్థము చేసుకోవాలి. అందుకని అర్థము చేసుకోకపోతే ఏమైపోతుంది? వ్యర్థము అయిపోతుంది. అందుకని ప్రభువు చేసినటువంటి కార్యాన్ని, సిలువ కార్యాన్ని మనం ఏం చేయాలి? అర్థము చేసుకోవాలి. జీవితంలోకి ఆశీర్వాదము రావాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని
అర్థము చేసుకోవాలి. అర్థము చేసుకున్నప్పుడు దానివల్ల వచ్చేటువంటి దీవెన మనం పొందుతాం. అందుకని భక్తుడికి రాస్తున్నటువంటి కీర్తన మనం ఒకసారి చూద్దాం. చూడండి, 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని వాక్యం ఇక్కడ దేని గురించి మాట్లాడుతుంది? మన యొక్క ధన్యత. ఇంగ్లీష్లోనేమో బ్లెస్సడ్ ఈజ్ ది మ్యాన్. బ్లెస్సడ్ అంటే ఒకతను చెప్పాలంటే ఆశీర్వదించబడిన వాడు. ధన్యుడు అంటే ఒకతను చెప్పాలంటే ఆశీర్వదించబడిన వాడు. ఎవరు ఆశీర్వదించబడిన వాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆమేన్. సంవత్సరాల తరబడి సంఘానికి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు మనకి అర్థం కాదు ఏంటంటే అర్థం కాదంటే ఆ సిలువలో ఎంత శక్తి ఉన్నది అనేటువంటిది మనకు అర్థం కాదు. సిలువ ఎంత శక్తి ఉంది, యేసు రక్తము ఎంత శక్తి కలిగింది అనేది అర్థము కాదు. ఏంటి, ఎంతకాలము మందిరానికి వచ్చినప్పుడు కూడా. అందుకని మనసు పెట్టి మనం దేవుని యొక్క సిలువ కార్యాన్ని మనం అర్థము చేసుకున్నప్పుడు దానివల్ల ఏమవుతుంది, మన జీవితంలోకి దేవుని ఆశీర్వాదం రావటం మొదలు పెడుతుంది. నేనంటాను, నీ మైండ్ని ఎప్పుడు తెరుస్తావో, దేవుని కార్యాన్ని ఎప్పుడు నువ్వు గ్రహిస్తావో, గ్రహించి దేవా నువ్వు నా పట్ల చేసినటువంటి ఈ కార్యము బట్టి నీకు వందనాలు ప్రభు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు ఆ సిలువను బట్టి దేవుని సన్నుతిస్తున్నావో, నేనంటాను నీకు కావలసిన దీవెనటువంటిది దేవుడు విడుదల చేసేటువంటి దేవుడు. ఈ లెంట్ సమయం నేనంటాను, ఈ శ్రమ దినాలు దానికి మరి అనుకూలమైనటువంటి దినాలు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రభువు చేసినటువంటి కార్యము చూస్తే ఎటువంటి కార్యం చేశాడు? ఏదో మామూలు కార్యం కాదు. ఆ మరణం చూస్తే అది మామూలు మరణం కాదు. ఎటువంటి మరణం అది? ఘోర మరణం అది. అంటే ఆయన చెల్లించిన వెలను చూస్తే అది మామూలు వెల కాదు. ఆయన చెల్లించింది. అయితే వెల చెల్లించింది ఎందుకోసం వెల చెల్లించాడు? వెల చెల్లించడానికి కారణం ఏమిటి? ఊరికే వెల చెల్లిస్తారా? ఎందుకు వెల చెల్లిస్తాడు? నిన్ను నన్ను సొత్తుగా చేసుకోవడానికి, నిన్ను నన్ను దీవించడానికి, నన్ను మనం ఉన్నటువంటి గుంటలో నుంచి కూడా విడిపించడానికి, మన పాప గుంటలో నుంచి విడిపించడానికి, వ్యాధి గుంటలో నుంచి విడిపించడానికి ప్రభు హల్లెలూయా ప్రభు ఏం చేశాడు? ప్రభు గొప్ప వెల చెల్లించాడు. హల్లెలూయా. ఈ సమయాల్లో మనం ఈ బుధవారం ఈ మంత్ అంతా కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ప్రభా నువ్వు చేసినటువంటి కార్యము ఎంత గొప్పది. అయితే ఆ కార్యం ఎంత గొప్పదైనప్పుడు కూడా దానివల్ల దీవెన లేకపోతే మనకు ప్రయోజనం ఏముంది? దేవుని దానివల్ల ఎందుకు ప్రభు చేసింది? నిన్ను దీవించడం, నన్ను దీవించడానికి ప్రభువు చేసినటువంటి కార్యం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని భక్తుడు ఏం చెప్తున్నాడు? తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఒక్కసారి మనం ఆదికాండంలోకి వెళ్దాం. జరుగుతా 2 నిమిషాలు మీరు కూర్చోవచ్చు. అట్లా మీరు అట్లా ఉంటే మరి నుంచుని ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్ళండి. రెండవ అధ్యాయం. ఓకే. ఆకాశమును భూమియు మొదటి నుంచి కూడా, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము చదవమ్మా. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తము సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7 దినములలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏం చేశాడు? 6 దినాలు ఏం చేశాడు? ఆయన 6 దినాలు పని చేశాడు. వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఆయన దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి. ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుడు తాను చేసినటువంటి పనిని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమి ఆయన చేసినటువంటి పని? ఇంత పెద్ద సృష్టిని దేవుడు సృష్టించాడు. ఆయన శూన్యములో నుంచి కూడా సమస్తము కలుగ్గాకని చెప్పి దేవుడు చెప్పాడు. అంతా కలిగింది.
అయితే పని అంతా కూడా ఏమైంది, పూర్తి అయినట్లు మనం చూస్తున్నాం. ఏం చేశాడు, పని అంతా కూడా పూర్తి చేశాడు, పని అంతా కూడా. అయితే పని పూర్తి చేశాడు. ఎందుకు పని పూర్తి చేశాడు? ఎందుకు దేవుడు పని అంతా పూర్తి చేశాడు? ఎందుకు ఈ భూలోకాన్ని సృష్టించాడు? ఎందుకు దేవుడు మనిషిని సృష్టించాడు? సృష్టించడానికి కారణం ఏమిటి? దేవుడు తాను చేసినటువంటి పని యందు ఆనందించేటువంటి దేవుడు. ఎందుకు చేసుకున్నాడు దేవుడు? ఇదంతా కూడా భూలోకం అంతా కూడా తన కోసమై దేవుడు ఈ భూలోకాన్ని అంతా కూడా ఆయన చేసుకున్నటువంటి దేవుడు ఆయన. దానంతా చూసి దేవుడు ఏమన్నాడు, ఇది ఎంత చక్కగా ఉంది, ఇది ఎంత సౌందర్యంగా ఉంది. ప్రతిదాని వైపు చూసి ఏమన్నాడు, ఇది బాగుంది, దిస్ ఇస్ గుడ్. అయితే ఏమైపోయింది, దేవుడు చేసిన తర్వాత మనం దేవుని వాక్యం చూస్తే మనకు కనపడింది, ఇదంతా కూడా ఏమైపోయింది, మరలా ఏ పని పూర్తి చేశాడో దేన్ని సౌందర్యవంతంగా చేశాడో ఆ సౌందర్యం అంతా కూడా ఒక విధంగా తొలగిపోయినది. ఎక్కడ ఏ వనములో, ఏ తోటలో ఆదాముని తెచ్చి పెట్టాడో ఆ ఆదాముని ఆ తోటలో ఏం చేశాడు, మరలా వెళ్ళగొట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే దీని అంతా చూసినప్పుడు దేవుని మనసు ఏగలుగుతుంది, అరే ఇంత పని చేశానే, మనిషిని చూసి ఎక్కడ పెట్టాను, ఏదైనా తోటలో పెట్టానే, నేను వీరియందు ఆనందిస్తున్నానే అని దేవుడు ఆనందిస్తున్నాడు. కానీ ఆనందం అయిపోయింది, ఒక విధంగా చెదిరిపోయింది. ఎందుకని ఆ తోట నుంచి మనిషి వెళ్ళగొట్టబడ్డాడు. మహిమ ఏమైపోయింది, తొలగిపోయింది. హల్లెలూయా. అయితే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని పంపించాడు. ఎందుకు పంపించాడు కారణం ఏంటి? ఆ పోగొట్టు నుండి మహిమ తిరిగి రావాలి. ఏ వనంలో నుంచి కూడా ఆయన్ని వెళ్ళగొట్టబడ్డాడు, మరల ఆ వనంలోకి తిరిగి రావాలి. ఏ కుమారుడిగా ఉంటూ ఆ కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు, మరల ఆ కుమారత్వాన్ని మరల మనిషి పొందాలి. అందుకని యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఏ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం మరలా పొందుకోవాలి. ఏ స్వస్థతను, అక్కడ ఏముంది, ఏదైనా తోటలో. ఒకసారి రోమిలు రాసిన పత్రిక వెళ్ళి, ఒకసారి రోమిలు రాసిన పత్రిక, థింక్ ఇట్ ఇస్ చాప్టర్ 5. ఓకే, ఒక్క మాట చూద్దాం, మన వర్షిప్లోకి వెళ్దాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఒక చదువునామా 18 నుంచి. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై. చూడండి ఇక్కడ తీర్పు ఎలా వచ్చిందంట, అపరాధ మూలమున, ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై. అంటే మనుషు జాతి అంతా కూడా దేని కింద ఉన్నారు, తీర్పు కింద ఉన్నారు. అపరాధ మూలంగా వచ్చింది. తర్వాత మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఆమేన్, 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 ఆమేన్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఏమన్నాడు, ఒక్క ఏం కారణము, పుణ్య కార్యం. ఒక్క పుణ్యకార్యము వలన, ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఒక్క పుణ్య కారణం. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఆ శిలువ మరణాన్ని చూస్తే ఆ శిలువ మరణం ఎంత బలమైనటువంటిదో, ఆ ఒక్క పుణ్యకారం. ఏ పుణ్యకారము, యేసు చేసిన ఒక్క పుణ్య కారణము. ఓకే, ఆ ఒక్క పుణ్యకారం చదువునామా. ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఆమేన్. ఒకసారి ఇంగ్లీష్ చదువుతాను. Therefore, as one trespass led to condemnation for all men, so one act of righteousness leads to justification and a life for all men. So one act of righteousness leads to justification. Amen. One act of ఏమిటంటే ఒక్క పుణ్య కారణము. ఇక్కడ బాగా గమనించండి, నువ్వు చేసినది కాదు, నేను చేసింది కాదు. దేవుడు అక్కడ చెప్పింది, ఆయన చేసినది ఒక్క పుణ్య కార్యము. దాని వలన ఏమొచ్చిందంటే, మనుషులకు ఒక్కటి దేవుడు అక్కడ చెప్పేది, మనుషులుగా వచ్చింది జస్టిఫికేషన్. వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారన్నాడు. రెండవ మాట అన్నాడు, నీతిమంతులకు తీర్చబడటం మాత్రమే కాదు, ఓకే,
కృపాదానం జస్టిఫికేషన్ చదువునామా. ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఆమేన్. టు జస్టిఫికేషన్ అండ్ లైఫ్ ఫర్ ఆల్ మెన్, అండ్ లైఫ్ ఫర్ ఆల్ మెన్ అంటే మనుషులందరికీ కూడా ఏంటి, కేవలం నీతిమంతులుగా తీర్చబట్టం మాత్రమే కాదు, మనుషులందరికంట లైఫ్ అంట, జీవము దేవుడిచ్చారంట. దానినే మనం ఏమన్నాము, ఇటర్నల్ లైఫ్ అన్నాం. ఇటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం అంటున్నాను. అయితే ఇక్కడ నిత్య జీవం అనేటువంటిది ఇక్కడ ఏమిటి అనేది నిర్వచించాలి. ఏమిటి నిత్య జీవము? నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం వెళ్ళిన తర్వాత యుగయుగాలు దేవునితో ఉండటమే నిత్య జీవమా? అదే, అవును, కరెక్టే, నిత్య జీవం అదే. కానీ దేవుని వాక్యం చెప్పేది అంటే నిత్య జీవాన్ని మనం ఎప్పుడు కలిగి ఉన్నాము? ఇప్పుడు మనం నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. ఎప్పుడు కలిగి ఉన్నాము? ఇప్పుడు నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. అంటే నిత్య జీవం అంటే ఏమిటి? నిత్య జీవాన్ని ఎలా నిర్వచించాలి? నేనంటాను, నిత్య జీవం అనేటువంటిది ఇస్ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. ఇది దేవుని వంటి జీవితం అంటాను. ఏం జీవితం? దేవుని వంటి జీవితం అంటాను. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ రైచియస్నెస్ అంటాను. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ పీస్ అంటాను. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ జాయ్ అంటాను. అంటే నిత్య జీవాన్ని ఎలా చూడకూడదంటే, ఎలా అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత శాంతిని పొందుకోవటం, సమాధానాన్ని పొందుకోవటం, కన్నీరు తుడిచివేయబట్టం, అక్కడికి వెళ్ళినాక కాదు. నేనంటాను, ఇక్కడ కూడా దేవుడు తన వంటి జీవితాన్ని భూలోకంలో, అది నిత్య జీవం ఇక్కడే ఆరంభమవుతుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆరంభం? నిత్య జీవం ఎక్కడ పొందుతున్నాం? ఇక్కడ మనం నిత్య జీవాన్ని పొందుతున్నాం. ఇప్పుడు మనం నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. ఆ నిత్య జీవంలో నేనంటాను, అన్ని నిత్య జీవంలో ఉన్నాను. ఆశీర్వాదం నిత్య జీవంలో ఉందంటాను. స్వస్థత నిత్య జీవంలో ఉందంటాను. హల్లెలూయా. అయితే నేను చెప్పాను, క్రిస్టియానిటీ ఎటువంటిది అన్నాను? అండర్స్టాండింగ్. నీకు అండర్స్టాండింగ్ లేకపోతే నీ మనసులో ఏమిటి, దేవుడు ఏమి కార్యం చేశాడు, దేవుడు నాకు ఏం వాగ్దానం చేశాడు అన్నది మనకు తెలియకపోతే మనం దేన్ని కూడా పొందుకోలేం. అందుకని దేవుడు స్వస్థతను వాగ్దానం చేశాడా? వాగ్దానము చేశాడు. అయితే వాగ్దానం ఏది కూడా నీకు విశ్వాసం లేకుండా అది నీది కాదు. ఏం కావాలి? నీకు విశ్వాసం కావాలి. మొట్టమొదటి మనం గమనించవలసింది, ఆ ఒక్క పుణ్య కార్యము వల్ల ఏం కలుగుతుంది? నాకు ఆశీర్వాదం కలుగుతుంది, నాకు జీవం కలుగుతుంది, నాకు నిత్య జీవం కలుగుతుంది. హల్లెలూయా. ఆ నిత్య జీవం ఏమిటి? దేవుని వంటి జీవం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు శిలువను జ్ఞాపకం చేసుకున్నాం? నేనంటాను, దీనికంటే బలమైంది, దీనికంటే శక్తివంతమైంది ఏది కూడా ఏ భూలోకంలో లేదు. ఇంతటి గొప్ప కార్యం మరి ఏ గొప్ప కార్యం కూడా లేదు. ఈ మాసంలో మనం హల్లెలూయా ప్రత్యేకంగా ఆచరిస్తున్నాం. దీన్ని ఎందుకు ఆచరిస్తున్నాం? ఇంత గొప్ప కార్యమును దేవుడు చేశాడు. దాని వల్ల వచ్చేటువంటి దీవెన మనం పొందుకోవాలి. హల్లెలూయా. దాని వల్ల వచ్చే విడుదలను మనం పొందుకోవాలి. దాని వల్ల వచ్చే స్వస్థతను మనం పొందుకోవాలి. హల్లెలూయా. అందుకని ఆ ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనం హల్లెలూయా ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు స్వస్థపరిచేవాడు. కొంచెం ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జోల్ బ్రదర్, గో హెడ్. నిలబడగల వాళ్ళు నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. నిలబడలేని వాళ్ళు ఇంటికి వెళ్ళి కాళ్ళు నొప్పులు పాస్టర్ గారు తెప్పించాను అంత. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. నిలబడలేని వాళ్ళు కూర్చోండి. ఏం సమస్య లేదు. నిలబడినా పర్లేదు, నిలబడలేకపోయినా పర్లేదు. కానీ నిలబడగలిగిన వాళ్ళు మాత్రం నిలబడండి. మీరు నిలబడితే క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. అంటే బరువు కూడా మీరు తగ్గుతారు కొంచెం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నది. చెప్దామా? యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు స్వస్థత. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు విడుదల. యేసయ్య నామములో అందరం బిగ్గరగా చెప్దామా? శక్తి ఉన్నదన్ను. యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో, మన యేసయ్య నామములో.
యేసయ్య నామములో, మన యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో. బిగ్గరగా చెప్దాం, యేసయ్య నామములో. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరచే, పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరచే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే, దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య, దుఃఖితులను ఆదరించే. పడదాం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో. చప్పట్లు కొడుతూ చెప్తాం, శక్తి ఉన్నది యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన, సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే, పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదై. చప్పట్లు కొడుతూ యేసయ్య ఉజ్జీవంగా చెప్తామా, శక్తి ఉన్నది మన యేసయ్య నామములో, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో చెప్దాం, శక్తి ఉన్నది యేసయ్య నామము, యేసయ్య నామములో, మన యేసయ్య నామములో. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి. చెప్దామా బిగ్గరగా, మన యేసయ్య నామములో శక్తి ఉన్నదని ఇప్పుడే చెప్దామా. ఆయన ఇప్పుడే స్వస్థపరిచే గొప్ప దేవుడు ఆయన, యెహోవా రఫా ఆయన, విడుదలనిచ్చే గొప్ప దేవునికి చెప్దామా, శక్తి ఉన్నది యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో, మన యేసయ్య నామములో,
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలని క్షమించే పాపిని పవిత్రపరచే, పాపిని పవిత్రపరచే, రోగికి స్వస్థతనిచ్చే. అందరం చేతులెత్తి నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో. మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సరే అందరం బిగ్గరగా చప్పలు కొడదామా? శక్తి కలిగిన మన యేసయ్యకు బిగ్గరగా చప్పలు కొడుతూ చెప్దామయ్యా, నీ నామంలో శక్తి ఉన్నది. హల్లెలూయా. శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామం. నెమ్మది లేని మనసులకు రాత్రి యేసయ్య నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. డిప్రెషన్ నుంచి విడిపించేటువంటి దేవుడు, డిస్కరేజ్మెంట్ నుంచి కూడా విడిపించేటువంటి దేవుడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదటను ఇచ్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి మనసులో నెమ్మది లేకపోతే రాత్రి హల్లెలూయా దేవుడు ఆ మనసులో నెబ్బరతను, ఆ నెమ్మదిని దేవుడు నీకు దయచేయు గాక. సమస్త జ్ఞానమునకు మించినటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధానము హల్లెలూయా నీ మనసులకు కావలి ఉండు గాక. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించినటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధానము, the peace of God that transcends all understanding, సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానము ఈ రాత్రి నీ మనసులకు దిగి వచ్చు గాక. హల్లెలూయా. దేవుడు ఆ నెమ్మదిని దయచేయగాక. డిస్కరేజ్మెంట్ నుంచి కూడా రాత్రి, డిప్రెషన్ నుంచి కూడా హల్లెలూయా, హల్లెలూయా. మానసిక రుగ్మతల నుంచి కూడా దేవుడు విడిపించువాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది లేని మనసులకు హల్లెలూయా ఈ రాత్రి దేవుడు నెమ్మదిని దయచేయు గాక. హల్లెలూయా. నెమ్మదిని దేవుడు దయచేయు గాక. నెమ్మది లేని కుటుంబాల్లో దేవుడు నెమ్మదిని దయచేయు గాక. హల్లెలూయా. ఓ గొప్ప దేవ నీకు వందనములు. హల్లెలూయా. నెమ్మది కలుగు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చరణ మళ్ళీ ఒకసారి పడదాం. హల్లెలూయా. మనసుకు నెమ్మదిని యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరచే, మనసుకు నెమ్మదినిచ్చే, దురాత్మలను పరద్రోలే, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో, మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా మనసులో కన్ఫ్యూజన్ కొన్నిసార్లు మనసులో తెకమక పడుతూ ఉంటాము. దేవా ఏమిటి ప్రభు నేనేం చేయాలి?
నన్ను ఏర్పాటు చేసుకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా? నా జీవితాన్ని బట్టి నీ యొక్క ఉద్దేశం ఏమిటి? నా జీవితాన్ని బట్టి ప్రభా నీ యొక్క ప్రణాళిక ఏమిటి ప్రభా? నేను ఎరుగక ఉన్నాను, నువ్వు ఇటు అటు ఇటు అటు తిరుగుతుంటే ఈ రాత్రి ప్రభు హల్లెలూయ తను నీకు కావలసినటువంటి హల్లెలూయ మార్గమును దేవుడు చూపించుగాక. నీ మనసులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ రాత్రి తొలగుగాక. దేవుడు నీ జీవితానికి కావలసినటువంటి స్పష్టతను ఈ రాత్రి ప్రభు దయచేయుగాక. హల్లెలూయా. ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా, ఆ తెకమక పడుతున్నాం, ఎక్కడ తెకమక పడుతున్నాం, దేవ ఏమి చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏమిటి నా జీవితాన్ని బట్టి ప్రభా నీకు ప్రణాళిక ఏమిటి? హల్లెలూయా. దాని అంతా విడిపించి రాత్రి దేవుడు నీకు కావాల్సిన సమాధానమును దయచేయు దేవుడు. దేవుని బలమైన శక్తి హల్లెలూయా మన మధ్యలో సంచరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలముగా సంచరిస్తున్నాడు. కన్నీటిని తుడిచా వయ్యా, సంతోషాన్ని ఇచ్చా వయ్యా, మనుషులను చేశా వయ్యా, నిరూపాన్ని ఇచ్చా వయ్యా, కన్నీటిని తుడిచా సంతోషాన్ని ఇచ్చా వయ్యా, మనుషులను చేశా వయ్యా, నిరూపాన్ని ఇచ్చా. అటువంటి గొప్ప దేవునికి ఉన్నా చేతులు పైకెత్తి చెప్తాం యేసయ్యా, ఉన్నా యేసయ్యా, ఉన్నా ఉన్నా యేసయ్యా, నా ప్రాణం నా సర్వం నా జీవం నా ధ్యానం యేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగాలేదు, రెండోసారి శబ్దం బిగ్గరగా, వజ్రాన్ని అడగలేదు, మన హృదయాన్ని అడిగాడు ఆయన. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేశావయ్యా, నిరూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేశావయ్యా, నిరూపాన్ని. చెప్తామన్నా యేసయ్యా, ఉన్నా యేసయ్యా, ఉన్నా యేసయ్యా, ఉన్నా యేసయ్యా, ఉన్నా యేసయ్యా, నా ప్రాణం. అందరం చేతులు చెప్తాం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా.
రక్షించి పరలోకమును చేర్చు సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేశా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. ఉన్నా దగ్గరగా చెప్తాం, మా చేతుల పైకెత్తి యేసయ్యా ఉన్నా, యేసయ్యా ఉన్నా, యేసయ్యా నా ప్రాణం నా జీవం యేసయ్యా నా ధ్యానం నా సర్వం యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, నా కోసం వచ్చావయ్యా. చెప్తామా? బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగలేదు, మన హృదయాన్ని అడిగాడు. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలి, నా కోసం వచ్చావయ్యా. నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నివేదకి రాలేదని నా కోసం. అవును, ఈ లోకానికి మన కోసం వచ్చిన గొప్ప దేవుని చెప్తామా? నివేదకి రాలేదయ్యా, అయినా మా కోసం వచ్చావు, మా పాపాల కోసం వచ్చావు. నివేదకి రాలేదని నా కోసం. బిగ్గరగా చేతుల పైకెత్తి ఉన్నా, అందరం బిగ్గరగా చెప్తాం యేసయ్యా. ఒకే స్వరంతో యేసయ్యా ఉన్నా. పాడదామా? బిగ్గరగా చేతుల పైకెత్తి యేసయ్యా ఉన్నా, 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 యేసయ్యా ఉన్నా. నా ప్రాణం యేసయ్యా, నా ప్రాణం నా జీవం యేసయ్యా నా ప్రాణం నా ధ్యానం యేసయ్యా నా సర్వం నా జీవం యేసయ్యా. నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. ఉన్నా, 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 యేసయ్యా ఉన్నా, ఉన్నా, యేసయ్యా ఉన్నా, యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యముందావయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి అవునయ్యా, నీ రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావు. ధనవంతులనుగా మనలను చేయ దారిద్ర్యముందావయ్యా. అందరం చేతులెత్తి కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, నీ రూపాన్ని. ఆరాధిద్దామా గొప్ప దేవుని? అందరం కళ్ళు మూసుకొని కన్నీటిని. ఎంత గొప్ప ప్రేమయ్యా మా పట్ల చూపిస్తున్నావు. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా,
నీ రూపం ఇచ్చావయ్యా. నే వెదకి రాలే నా కోసం. చెప్దాం అందరం ఈ మాట స్వరాలెత్తి. నే వెదకి రాలేదు, అయినా నా కోసం వచ్చావయ్యా. నా కోసం నే వెదకి రాలే, నా కోసం వచ్చా. అందరం చేతులెత్తి ఓ నా, బిగ్గరగా చెప్దామా? ఓ నా, మన శక్తి అందరితో ఓ నా యేసయ్యా, ఓ నా, ఓ నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసమే రచిత్, నీ కోసమే. నిన్ను వెదకే భూలోకానికి వచ్చాడు ఆయన. నీ సమస్త సమస్యలకు పరిష్కారం ఉంది. ఆ ఒక్క పుణ్య కార్యం, ఆ శిలువ కార్యం, అది బలమైంది. ఆ ఒక్క పుణ్యకార్యం, ఆ శిలువలో మానవ జీవితానికి కావలసిన ప్రతి ఒక్క ఆశీర్వాదం. ఆ ఒక్క పుణ్యకార్యం వల్ల అందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఆ ఒక్క పుణ్యకార్యం వల్ల ఆయన విశ్వాసం ఉంది, ప్రతి ఒక్కడు స్వస్థ పొందాడు. ఆ ఒక్క పుణ్యకార్యం అది బలమైనది. శరీరానికి, మనస్సుకు, ఆత్మకు బలమనిచ్చేది. రాత్రి సమస్య ఏదైనా, శరీర సంబంధమైందైనా, వ్యసనాలైనా ఆ శిలువ దగ్గర విడుదల పొంది సంఖ్యల్లో తగ్గొట్టేవాడు దేవుడు. వ్యసనములు ఉంటే ఈ రాత్రి వ్యసనముల నుంచి విడిపించేవాడు ఆయన. ఈ రాత్రి దేవుడు అడుగు, ప్రభువా నా నోరు శుభ్రత లేదు, నా మనసులో ఆలోచనలు శుభ్రత లేదు. ఈ రాత్రి శుభ్రతను దయచేయి దేవుడు. రాత్రి నాకు నా శరీరంలో నెమ్మది లేదు, స్వస్థత లేదు. ఈ రాత్రి దేవుడు ఆ స్వస్థతను దయచేయి దేవుడి. రాత్రి ఆ పుణ్య కార్యం వల్ల ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఉంది. దేవుడి వాక్యం చెప్తుంది కదా. రాత్రి నీ దేహానికి స్వస్థత కలుగు గాక, నీ దేహానికి స్వస్థత కలుగు గాక. అలా రాత్రి దేవుడు నిన్ను దర్శించుగాక, ఆ దేహం స్వస్థత దయచేయగాక. ఏ సమస్య అయినప్పుడు కూడా రాత్రి, ఏ సమస్య అయినప్పుడు కూడా, హాలలో ఏ సమస్య అయినప్పుడు కూడా రాత్రి దేవుడు నేను వీటికి కావాల్సిన విడుదల దాయిచేయగాక. రాత్రి సైతాను సంబంధమైన శక్తులు ఎక్కడ ఏలుబడి చేస్తుండే, పీడకాలలో ఎక్కడ అపవాది నేను ఏలుతుండే. ఈ రాత్రి అపవాది బద్ధకములు లయమవుగాక. ఈ రాత్రి స్వస్థత కలుగుగాక, స్వస్థత కలుగుగాక. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము.
చెప్దామా స్వరలెత్తి? యేసు రక్తము, యేసు రక్తము. అవును, అది అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము. శబ్దము స్వరాలైతే యేసు రక్తము. యేసు, అందరం పాడదాం. యేసు రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని, అవును, మనసాక్షిని శుద్ధి చేసేది మన యేసయ్య రక్తము. అడుగుదామా మరి ఒకసారి అందరం కలిసి? మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు చెప్పకూడదు. యేసు రక్తము, యేసు, యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము. శబ్దం చెప్పకూడదు. యేసు రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆరాధిద్దామా గొప్ప దేవుని. మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని మనందరం ఆహ్వానిస్తూ శబ్దం. నిష్కలంకమైన రక్తం అది యేసు రక్తము. ప్రతి ఘోర పాపిని విడుదలిచ్చే గొప్ప రక్తము మన యేసయ్య రక్తము. అమూల్యమైన
మీ స్వరాలు వినపడేలాగా బిగ్గరగా చెప్దామా? అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన శబ్ద కొడుతూ యేసు రక్తము, 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 యేసు రక్తము. శబ్దము మన శక్తి అందరితో స్వరాలెత్తి యేసు రక్తం, నిష్కలంకమైన రక్తం, ప్రతి ఘోర పాపిని క్షమించేది యేసయ్య రక్తము. యేసు రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చేది యేసయ్య రక్తము. రక్తము, రక్తము, యేసు రక్తము. పాడదామందరం యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 1 పేతురు 2:24 మన పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మీరు మళ్ళీ ఉన్నారు. ఆత్మల కాపరి అయిన ఆయన వైపు మీరు మళ్ళీ ఉన్నారు. ఆయన పొందిన గాయముల చేత మనకేముందంట? మనకు స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ఆత్మకు స్వస్థత ఉన్నది, శరీరమునకు స్వస్థత ఉన్నది. మనం బాప్తిజం పొందిన వాళ్ళు ఈ రాత్రి మనం ప్రభురాత్రి బాలను ఆచరిద్దాం. బాప్తిజం పొందిన వాళ్ళు మీరు అక్కడ టేబుల్స్ మీద ప్రభురాత్రి భోజనం ఉంది. పొందిన వాళ్ళు, ప్రభుతో నడుస్తున్న వాళ్ళు, హల్లెలూయా, మీరు పళ్ళలో పాలు పంపులు పొందవచ్చు ఈ సమయంలో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. తీసుకోండి, వచ్చి మీరు బాప్తిజం, నీటి బాప్తిజం పొందిన వాళ్ళు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాళ్ళు నొప్పులు ఉన్నాయా? ప్రైజ్ నొప్పులు ఎవరు లేవన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కొంత సమయం 10 నిమిషాలు మనం పాటలు పాడదాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఒకవేళ నిలబడలేకపోతే కాళ్ళు నొప్పులు కూడా కూర్చొని వర్షిప్. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వర్షిప్ నాటే చెప్పారు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుడు మనం దర్శించేటువంటి దేవుడు. హల్లెలూయా, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, రాత్రి దేవుని యొక్క జీవ శక్తి మీ యొక్క దేహాల్లోకి ప్రవహిస్తుంది నమ్ముతున్నాను. హల్లెలూయా, రాత్రి సమస్యల నుంచి దేవుడు విడిపిస్తారని నమ్ముతున్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎందుకంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉందో దేవుని వాక్యం చెప్తుంది. లెట్ గాడ్ అరైజ్, లెట్ హిస్ ఎనిమీస్ స్కాటర్. లెట్ గాడ్ అరైజ్, లెట్ హిస్ ఎనిమీస్ స్కాటర్. హల్లెలూయా, ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ శత్రువు ఏం చేస్తాడంట? లెట్ హిమ్ స్కాటర్. వాడు ఏం చేస్తాడు? వాడు పారిపోవాలంట. పారిపోవటం మాత్రమే కాదు, ఎట్లా పారిపోవాలి? లెట్ హిమ్ స్కాటర్ లైక్ స్మోక్. ఒక పొగ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలంట. ఒక్క మార్గంలో నుంచి కాదు, అపవాది ఒక్క మార్గంలో నుంచి వస్తే ఎన్ని మార్గాల నుంచి వెళ్ళిపోతారంట? 7 మార్గాల నుంచి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, మనం ఆరాధన చేస్తున్నప్పుడు అదే జరుగుతేనటను. హల్లెలూయా, దేహాల నుంచి వ్యాధులు పరుగెత్తాలి. హల్లెలూయా, అపవాది కార్యములు లయమవ్వాలి. అపవాది క్రియ ఎక్కడ నుండి రాత్రి లయమవ్వాలి, వాడు పారిపోవాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులన్నీ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులన్నీ. ఒకసారి అందరం చేతులే చెప్దాం, ఆ చేతుల పైకే చెప్దాం. యేసు నామము చూపిద్దాం అట్లా. జయం జయము, సాతాను శక్తులన్నీ. ఇలా చూపిద్దాం అందరం కలిసి.
యేసునామము జయం జయము, సాతాను శక్తులన్నీ. బిగ్గరగా చెప్దామా? యేసునామము, ఓ సాతాను శక్తులు. ఓ చేతులుపుతూ హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ ఆమేన్, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ, అని నామముల కంటే పై నామం కలిగిన మన గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పాడదాం మరినోసారి బిగ్గరగా మన యేసయ్య నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులన్నీ. చూపిద్దాం యేసునామము, యేసునామము జయం జయము, సాతాను శక్తులన్నీ. ఓహో యేసునామము, సాతాను శక్తులన్నీ లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని. పాడదామా? యేసునామము, యేసునామము సాతాను శక్తులన్నీ. అందరం వచ్చి చెప్దాం యేసునామము, ఓ సాతాను శక్తులన్నీ. ఓ హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగి యేసునామము, సాతానుపై శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చేది మన యేసయ్య నామము. ఇటువంటి గొప్ప నామనందరం కలిసి యేసునామము. ఓ సాతాను శక్తులు, ఓ యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసునామము, శరీర శబ్దమా వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసయ్య నామము. శరీర వ్యాధులన్నీ నజరేయుడైన యేసునామము. సమస్త బాధలను తొలగి
తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు. అందరం శబ్దం యేసునామము, యేసునామము. జయము సాతాను శక్తులన్నీ. ఓహో యేసునామము, జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఊపుతూ శబ్దం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసునామము యేసునామము, జయం జయము సాతాను శక్తులన్నీ. ఓహో యేసునామము, సాతాను శక్తులు. చెప్దామా యేసునామము, బిగ్గరగా చెప్తాం. జయం జయము సాతాను శక్తులు. ఓ యేసునామము, సాతాను శక్తులన్నీ. ఓ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 థ్యాంక్ యూ లార్డ్. ప్రభా ఈ రాత్రి ఈ రీతిగా నిన్ను సన్నిధించడానికి, ప్రభా నీ సన్నిధిని మా మధ్యలో కలిగి ఉండటానికి మాకిచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి హల్లెలూయా నీకు వందనములు చెల్లిస్తున్నాం మా తండ్రి. ప్రభా జీవింప చేసేటువంటి దేవుడవు, ఈ మాసాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మానవ చరిత్రలో చేసిన కార్యమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మమ్మల్ని బలవంతులు, మమ్మల్ని శక్తివంతులుగా చేయటానికి భూలోకానికి దిగి వచ్చిన వాడవు, నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ప్రభా ఈ ఆరాధనలు మమ్మల్ని బలవంతులుగా, మమ్మల్ని శక్తివంతులుగా, మమ్మల్ని జీవము కలిగిన ప్రజలుగా, ప్రభా సమృద్ధి అయిన జీవము కలిగిన ప్రజలుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. మా పరలోకం నీ జీవము కలిగిన శక్తిని మా జీవితాల్లోకి ప్రవేశింపజేస్తున్నందుకు ఈ రాత్రి నీకు వందనములు చెల్లిస్తున్నాము. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము మా తండ్రి. ఈ రాత్రి దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని శక్తిని మీదకి వస్తున్నది రాత్రి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తున్నది. ఆత్మ దేవుడిని దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మ దేవుని శక్తి ఈ రాత్రి, శక్తి అందుబాటులో ఉంది ఈ రాత్రి. ఆత్మ దేవుని శక్తి శక్తి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలం ఈ రాత్రి. హల్లెలూయా. కొరుద బరషిందర బారషుగర రేషమతుర ఖరోషందర వేషమటర దోరోష కోలషిందర. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి దేవుడు హల్లెలూయా దర్శించు దేవుడు, నిన్ను బలపరచు దేవుడు, శక్తినిచ్చు దేవుడు. హల్లెలూయా. కుండర బరషికర రోష పందర దోరోష కరోష లూజమంతర దర్శిందర. హల్లెలూయా. శక్తి ఈ రాత్రి దేవుని శక్తి, దేవుని అగ్ని. హల్లెలూయా. కొల్ల శుద్ధ బట్టర కలశిదర రేషమదుల. హల్లెలూయా. కొల్ల జురాద దేర షందర. హల్లెలూయా హల్లెలూయా. దేవుని శక్తిని తాకుతుంది, దేవుని శక్తిని తాకుతుంది, దేవుని శక్తిని తాకుతుంది. దేవుని శక్తిని తాకుతుంది రాత్రి. ఆ శక్తి మన మధ్య వలది, ఆ శక్తిని తాకుతా వలది, ఆ శక్తిని తాకుతున్నది, ఆ శక్తిని నింపుతా వలది. ఆ శక్తి పొర బరిషల బరషికాల లుచబోర తురాద బరషిద గుట్ట బరషిందర గారష రెక్కబోర షందుర హాల శుద్ధర బరోష కోల జట్టర దరషిందర. హల్లెలూయా. నీ కాలంలో లేని కాలంలో చేయవాడు ఆయన. హల్లెలూయా. ఎత్తర సర్వద నింపువాడు ఆయన. నీకు వందనాలు, నీ స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రాలయ్యా. We thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. Thank you, Holy Spirit. We
అందరం చేతులపైకి ఎత్తి. పరిశుద్ధాత్మ నీకే అవునయ్యా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీకే ఈ మాట శబ్దం అందరం కలిసి ఆహ్వానిద్దామా. అయ్యా మాలోకి రండి, అయ్యా పరిశుద్ధాత్ముడా మా మధ్యలోకి రండి. పరిశుద్ధాత్ముడా నీకే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. We thank you Holy Spirit. Thank you Holy Spirit. We thank you Holy Spirit. Thank you Holy Spirit. Thank you Holy Spirit. Thank you Holy Spirit. We thank you. అందరం రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధిద్దామా గొప్ప దేవుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus. We thank you Jesus. Thank you Jesus. We thank you. అయ్యా నీకు వందనాలని చెప్తామా. థ్యాంక్ యూ తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. We thank you Jesus. We love you Jesus. We love you Jesus. We love you Jesus. We love you Jesus. అయ్యా నేను నిన్నే ప్రేమిస్తాను. We love you Jesus. చెప్దాం. We love you Jesus. We love you Jesus. We love you Jesus. We love. చివరికి అందరం రెండు చేతుల పైకి చెప్తాం హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు, మా మధ్యలో మీకు వందనాలు. హల్లెలూయ. ఎవ్వరు దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదనుకోవద్దు. ఈ రాత్రి ప్రభు ప్రతి ఒక్క జీవితంలో కార్యము చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయ. మాసం అంతా కూడా హల్లెలూయ. ప్రభు యొక్క ఆ శిలువ, ఆ మరణ పునరుద్ధాలను మనం ఆచరిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో బలమైనటువంటి కార్యములు చేసేటువంటి దేవుడు. హల్లెలూయ. అన్ని విషయాల్లో నిన్ను బలపరిచేటువంటి దేవుడు. హల్లెలూయ. అన్ని విషయాల్లో నీకు కావలసిన సమృద్ధిని దయచేయు దేవుడు. హల్లెలూయ. ఈ రాత్రి నువ్వు వచ్చిన రీతిని వెళ్ళటం లేదు. హల్లెలూయ. దేవుడు రాత్రిని దర్శించాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు దర్శించినటువంటి దేవుడు, మన నింపేటువంటి దేవుడు. రాత్రి నీకు వందనాలు, మీ స్థుతులు. మాతో ఉన్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలా ఈ రీతిగా ప్రభు ఇంకా ప్రభు ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఆ ప్రభ మీకు వందనాలు, మీకు వందనాలు. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి భార్య భర్తను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. నీ దీవెన, నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద కొడించండి. బిడ్డల గృహానికి వెళ్తురుగా నీ సహాయం దయచేయండి. కొద్ది మనం అందుకని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి దేవుని యొక్క ప్రేమ, శాంతి, సమాధానాలు మనందరితో కూడా ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువులందరూ కూడా దీవించుగాక. మళ్ళా ఆదివారం ప్రైజ్ ది లార్డ్, శనివారం